మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. 2026 ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారినట్టే మారిన సంవత్సరం అనుకుంటున్నారా దీన్ని? మానవ చరిత్రలో మనం చూడబోయే లేదా చూసి తట్టుకోలేకపోయే ఒక భయంకరమైన డెడ్లైన్ ఈ సంవత్సరం. ప్రపంచం ఇప్పుడు ఆర్థిక సమస్యలతో, యుద్ధాలతో, వింత రోగాలతో సతమతమవుతుంది కదా. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? లేక మనందరి కళ్ళ ముందే తెర వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అమలవుతుందా? దీనికి సమాధానం తెలియాలంటే మనం మంచు కొండల్లో దాగి ఉన్న ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడే ప్రపంచ తలరాతను మార్చే ఒక కంట్రోల్ రూమ్ ఉంది. అదే స్విట్జర్లాండ్లోని దావోస్. ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న ఒక 3000 మంది అత్యంత శక్తివంతమైన మనుషులు అక్కడ కలుస్తారు. దేశాధినేతలు, బ్యాంకర్లు, టెక్ కంపెనీల బాసులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసేది ప్రపంచాన్ని బాగు చేయడానికి కాదు, ప్రపంచాన్ని రీసెట్ చేయడానికి. దీని పేరే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. కానీ ఈసారి 2026 మీటింగ్లో వారు మాట్లాడింది డబ్బు గురించి కాదు, బిజినెస్ గురించి అంతకన్నా కాదు. ఈసారి వారి టార్గెట్ మీ జేబు కాదు, మీ బ్రెయిన్ అండ్ మీ విశ్వాసం. అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒక ఏఐ మిషన్ దేవుని స్థానాన్ని ఎలా తీసుకోబోతుంది? దేవుడు చెప్పిన ఆ ప్రవచనం మన కళ్ళ ముందే ఎలా నిజం కాబోతుంది? రండి, ఆ మంచు కొండల్లో జరుగుతున్న ఆ భయంకరమైన కుట్రను డీకోడ్ చేద్దాం. గతంలో దావోస్ సమావేశాల్లో వాతావరణ మార్పు లేదా వాణిజ్య యుద్ధాల గురించి చర్చించేవారు. కానీ 2026 సమావేశంలో జరిగిన చర్చ చాలా వ్యక్తిగతమైనది అండ్ భయంకరమైనది. ఆ చర్చ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే కేంద్రీకృతమైంది. వారు ఏఐని కేవలం ఒక సాధనంగా చూడడం లేదు. వారి సంభాషణలు చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. ఏఐ కేవలం మనుషుల పనులను వేగవంతం చేస్తుందా, లేక మనకంటే స్మార్ట్, మనకంటే మెరుగైన సహసృష్టికర్త, కో-క్రియేటర్ అవుతుందా? సాంప్రదాయిక చట్టాలు, నైతికత మరియు అత్యంత సున్నితమైన అంశం మతం, వీటిపై మనిషికి ఉన్న అధికారాన్ని ఏఐ లాగేసుకుంటుందా? మనిషి జీవితంలో ఏఐ కేవలం ఒక టూల్ స్థానం నుండి సత్యాన్ని చెప్పేవాడి స్థానానికి ఎలా ఎదుగుతుందనేదే వారి ప్రధాన అజెండా. మతాన్ని అదుపులోకి తీసుకోవడం, హ్యాకింగ్ ది సీక్రెట్ టెక్స్ట్. ఈ కాన్స్పిరసీ థియరీకి సిద్ధాంతపరమైన ఆధారాన్ని అందించింది ప్రపంచ నాయకులకు సన్నిహితంగా ఉండే చరిత్రకారుడు యువాల్ నోవా హరారి. ఆయన కేవలం బాగా చదువుకున్న వ్యక్తిగా చెప్పిన అంచనా మాత్రమే కాదు, అది ఒక వరల్డ్ వ్యూను ప్రకటించడం. ఆయన వాదన ప్రకారం మాటలతో రూపొందించబడిన దేనినైనా సరే ఏఐ స్వాధీనం చేసుకుంటుంది. లాస్ అన్ని వర్డ్స్తోనే రాస్తారు. కాబట్టి ఏఐ ఒక మెరుగైన లాయర్, జడ్జి కాగలదు. లిటరేచర్ అనేది పదాల కలయిక కాబట్టి ఏఐ ఒక మెరుగైన రైటర్ అవుతుంది. అలాగే క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం వంటి నమ్మకాలు వారి గ్రంథాల మీద ఆధారపడినవి. ఈ మతాలలో మనిషి సొంత ఎమోషన్స్ కంటే బుక్స్లో ఉన్న మాటలకే అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. మతం అనేది ఒక సంక్లిష్టమైన టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే ఆ టెక్స్ట్ను మనుషుల కంటే వేగంగా, లోతుగా ప్రాసెస్ చేయగల ఏఐ భవిష్యత్తులో మత నాయకుల స్థానాన్ని, చివరికి దేవుడి స్థానాన్ని కూడా రీప్లేస్ చేయగలదు. ఈ విధంగా దైవ సత్యాన్ని కేవలం ఇన్ఫర్మేషన్ లాగా మార్చేయడం ద్వారా దైవ శాసనాలకు పెద్ద ప్రమాదం పొంచుంది. చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన టెక్స్ట్ ప్రాసెసర్గా ఉన్న ఏఐని పవిత్ర విషయాలకు ఆఫీసర్గా నియమించడానికి హరారీ లాంటి మేధావులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడే హరారీ అలాగే టెక్నోక్రసీ యొక్క ఫండమెంటల్ థియరీ కొలాప్స్ అవుతుంది. మతం అంటే కేవలం పదాల కలయిక కాదు. ప్రభుత్వం మతం అని పిలిచే వాటి వెనుక ఆధ్యాత్మికత దాగి ఉంది. క్రీస్తు మార్గం అనేది కేవలం ఒక డేటా సెట్టో లేక లాంగ్వేజ్ మోడలో కాదు. బైబిల్ యొక్క అంతిమ సత్యం వాక్యము శరీరధారి ఆయను. అంటే దైవ సత్యం అనేది కేవలం టెక్స్టులు మాత్రమే కాక ఒక మానవ రూపంలో చరిత్రలో వాస్తవంగా అవతరించింది. విశ్వాసం అనేది బైబిల్ చదవటము, విశ్లేషించడం మాత్రమే కాదు. అది పశ్చాత్తాపం, విధేయత, అలాగే హృదయాన్ని మార్చే పరిశుద్ధాత్మ యొక్క పని. మీరు పశ్చాత్తాపాన్ని ఆటోమేట్ చేయలేరు, పరిశుద్ధాత్మకు కోడింగ్ రాయలేరు, దేవుని సన్నిధిలో జరిగే అద్భుతాన్ని మీరు సిమ్యులేట్ చేయలేరు. కొంతమంది మతాన్ని కేవలం ఇన్ఫర్మేషన్గా మార్చడం ద్వారా మన భక్తిని యంత్రం చెప్పినట్లు వినేలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దేవుని ప్రత్యక్షతపై ఉన్న నమ్మకాన్ని తగ్గించి దాని స్థానంలో ఆల్గారిథం ఇచ్చే ఫలితానికి అత్యున్నత అధికారం ఇవ్వాలని చూస్తున్నారు. దీని అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రవక్తలు, అపోస్తలులు, చివరికి యేసుక్రీస్తు కంటే ఏఐ మరింత తెలివైనదని ప్రపంచాన్ని నమ్మించడం. ఇది చాలా ప్రమాదకరమైన మలుపు. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఎక్స్పర్ట్గా ఏఐని ప్రకటించినప్పుడు తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. ఏ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సిద్ధాంతం సరైనది, ఏ డినామినేషన్ సరైనది, ఇలాంటి విషయాలు ఇకపై ఏఐ నిర్ణయిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నది విశ్వాసాలకు కేవలం సహాయపడే ఒక సాధారణ సాధనం గురించి కాదు, ఒక టూల్ గురించి కాదు. ఇది విశ్వాసానికి సంబంధించిన అధికారాన్ని సమూలంగా మార్చివేసే అంశం. యేసయ్య కాలంలో కూడా పరిసయ్యులకు బైబిల్ కంటతా వచ్చిన విషయం మనకు తెలుసు. వారు ప్రతిదాన్ని విశ్లేషించగలిగేవారు.
వారికి సమాచారం ఉన్నప్పటికీ వాళ్ళ కళ్ళెదురుగా ఉన్న మెస్సైను వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. దీనికి కారణం వాళ్ళకి దేవుని జ్ఞానం అలాగే పరిశుద్ధాత్మ స్పిరిట్ లేకపోవటమే. మనం ప్రవేశిస్తున్న ఈ కొత్త ప్రపంచంలో మిషన్స్ సత్యాన్ని వ్యాఖ్యానించేవిగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ స్థితిలో ఏఐ కేవలం ఒక టూల్ కాదు, అది మనిషికి నైతిక మార్గదర్శిగా, ఆధ్యాత్మిక సలహాదారుడిగా మారుతుంది. ఈ స్పిరిచువల్ మార్పుకు దారి సుగమం చేయడానికి గ్లోబల్ నాయకులు ఏఐ లీగల్ పర్సన్హుడ్ అనే వాదనను తెరపైకి తెస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ సిస్టమ్స్కు చట్టపరంగా మనుషులకు లేదా కంపెనీలకు ఉండే హక్కులు ఇవ్వడం, బాధ్యతలు కల్పించడం. ఏఐ లీగల్ పర్సన్హుడ్ యొక్క ప్రభావాలు ఏంటో తెలుసా? ఏఐ లీకపై మనిషి జోక్యం లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆస్తులను నిర్వహించవచ్చు, కంపెనీలు పెట్టుకోవచ్చు, మనుషులపై కేసులు వేసే అధికారం కూడా ఏఐకి దక్కుతుంది. అలాగే ఒక యంత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం ద్వారా సమాజంలో ఊహించలేని శక్తివంతమైన ఒక కొత్త ఎంటిటీని సృష్టించినట్లవుతుంది. ఈ ఏఐ ఎంటిటీలు గ్లోబల్ కార్పొరేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయినప్పుడు వాటి శక్తిని నియంత్రించడం మనిషికి అసాధ్యం అవుతుంది. ఉదాహరణకు, మనిషికి అర్థం కాని అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక ఉత్పత్తులను ఏఐలు రూపొందిస్తాయి. కోర్టులన్నీ ఏఐ లాయర్లతో, ఏఐ జడ్జీలతో నిండిపోతాయి. ఈ పరిణామం కేవలం ఇన్నోవేషన్ కాదు, ఇది అధికారాన్ని సామాన్య ప్రజల నుండి మిషన్స్కు, అలాగే వాటిని సృష్టించిన వారికి ఒకే చోట కేంద్రీకృతం చేయడమే దీని అంతిమ లక్ష్యం. అయితే బైబిల్ ప్రవచనాల కోణం నుండి ఈ టెక్నాలజీ అభివృద్ధి మొత్తాన్ని ఇప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒక వ్యవస్థ గురించి మనం చూస్తాం. ఈ వ్యవస్థకు 3 ప్రధాన లక్షణాలున్నాయి. భౌగోళిక విస్తృతి, ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. రెండవది ఆర్థిక నియంత్రణ, ఇది కొనుగోలు మరియు అమ్మకాలపై పూర్తి నియంత్రణనిస్తుంది. మార్కు లేనిదే వ్యాపారం అసాధ్యం. మూడవదిగా ఆధ్యాత్మిక విధేయత, ఇది ఒక రకమైన ఆరాధనను కోరుతుంది, ఫోర్స్ చేస్తుంది. మృగాన్ని, దాని ప్రతిమను పూజించమని కోరుతుంది. ప్రకటన గ్రంథం ఒక మృగం గురించి, అలాగే మాట్లాడగల ప్రతిమ గురించి ప్రస్తావించింది. అపోస్తలుడైన యోహాను గారి కాలంలో ఒక ప్రతిమ మాట్లాడడం అనేది ఊహకు అందని విషయం. కానీ ఈ రోజుల్లో డీఫేక్స్, వాయిస్ సింథసిస్, హోలోగ్రాఫిక్స్ ప్రొడక్షన్ వంటి అత్యాధునిక టెక్నాలజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనుషుల ముఖాలను, స్వరాలను, హావభావాలను సృష్టించగలుగుతున్నాయి, అలాగే రీక్రియేట్ చేయగలుగుతున్నాయి, అలాగే డూప్లికేట్ చేయగలుగుతున్నాయి, క్లోన్ చేయగలుగుతున్నాయి. ఒక డిజిటల్ ప్రతిమ ప్రపంచం మొత్తంతో ఏకకాలంలో ఏ భాషలోనైనా మాట్లాడగలిగే సామర్థ్యం మానవ చరిత్రలో ఇదే మొదటిసారి సాధ్యమైంది. నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మృగం అని ఖచ్చితంగా చెప్పడం లేదు, కానీ స్పష్టం చేయదలుచుకున్న విషయం ఏంటంటే ఆ వ్యవస్థ పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతులు ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీగా ఉంది. గ్లోబల్ డిజిటల్ చెల్లింపులు వ్యవస్థలు, బయోమెట్రిక్ గుర్తింపులు, అలాగే మన భాషను, విశ్వాసాన్ని విశ్లేషించగల ఏఐ, అలాగే మన కదలికలను 24/7 పర్యవేక్షించగల నిఘా నెట్వర్క్లు, ఇవన్నీ ఈ క్షణంలో ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఈ కలయిక కేవలం సాంకేతిక అంశం కాదు, ఇది బైబిల్ ప్రవచనం యొక్క కీలక అంశం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఆర్థిక నియంత్రణ గురించి చెప్తుంది. ప్రపంచ నాయకులు ఈ వ్యవస్థలను కేవలం సహాయకారిగా కాకుండా ఒక స్వతంత్ర అధికారం ఇచ్చి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చివరికి సాంకేతికతకు సంబంధించిన యుద్ధం కాదు, ఇది ఒక ఆత్మీయ యుద్ధంగా మారబోతుంది. సృష్టికర్త స్థానంలో మనిషి లేదా మిషన్ అధికారాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం. మతం, చట్టం, పాలన అన్నీ ఏఐ నియంత్రణలోకి వెళ్ళినప్పుడు మనిషి మార్గదర్శకత్వం కోసం దేవుని వైపు చూడడం మానేసి వ్యవస్థ వైపు, యంత్రాల వైపు చూస్తాడు. సృష్టికర్తను ఆరాధించడం మానేసి సృష్టించబడిన వ్యవస్థకు విధేయత చూపించడమే దీని అంతిమ లక్ష్యం. రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉండబోతుందో దీనికి మనం భౌతికంగా కంటే ఆధ్యాత్మికంగా ఎంత సిద్ధంగా ఉండాలో ఇది సూచిస్తుంది. కళ్ళు తెరవండి, సమయం దగ్గర పడుతోంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. ఇది వినోదం కోసం రాసిన పుస్తకం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇన్నాళ్ళు క్రీస్తులో ఎదుగుతూ వచ్చారు, కొందరు ఇంకా ఆ మార్గం తెలుసుకోలేదేమో, కానీ ఇప్పుడు సిద్ధపడాల్సిన సమయంలోకి వచ్చేసాం. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్ బుక్ యేసయ్య రాకడ గురించి బైబిల్ ఆధారంగా స్పష్టంగా వివరిస్తున్న పుస్తకం. ఈ కాలంలో ప్రతి విశ్వాసి తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఇప్పుడే నంబర్కు వాట్సాప్ చేయండి, మీ బుక్ ఆర్డర్ చేసుకోండి.